తద్వారా కృష్ణుని పెట్టారు. తద్వారా వాళ్ళు వైకుంఠం చేరుకున్నారు. యస్య ప్రసాద భగవత్ ప్రసాదో యస్య ప్రసాద నగతి కుటోపి అని చెప్పి మేము రోజు తెల్లవారుజాము మంగళారతిలో పాడతాం. ఈ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏం రాస్తున్నారు? కృష్ణుని మీరు, భగవంతుని మీరు ఆనందింపజేయాలి అంటే గురువుని ఆనందింపజేయాలంట. గురువు ఆనందిస్తే దాని అర్థం భగవంతుడు మీ పట్ల ఆనందించాడని. చిన్న కథ ఏంటంటే 400 ఏళ్ళు అయింది. బెంగాల్లో ఒక పెద్ద బందిపోటు, అతని పేరు చంద్రరాయ్. తనకు ఒక పెద్ద దొంగల ముఠా ఉంది. తను ఏం చేస్తాడు? పట్టపగలు గ్రామాలవి పడి దోచుకుంటాడు. తన అన్నదమ్ములతో కలిపి, తండ్రితో కలిపి. రాజు ఎన్నిసార్లు చంద్రరాయని ఆపాలనుకున్నా ఆపలేకపోయాడు. చంద్రరాయ్ రాజుకి సరిసమానంగా తను కూడా తన సైన్యాన్ని ఏర్పరచుకున్నాడు. రాజు మాట లెక్క చేయకుండా గ్రామాల మీద పడి గ్రామస్తులను దోచుకోవడం, వాళ్ళని భయభ్రాంతులు చేయడం, వాళ్ళ సంపదల్ని దోచుకొని ఇంటికి తెచ్చుకోవడం, ఇటువంటి పాపజీవనం చేస్తున్నాడు. ఒకరోజు ఏమైంది? ఇన్ని పాపాలు చేయడం వల్ల ఒక బ్రహ్మరాక్షసి అతని శరీరాన్ని ఆవహించింది. అతని శరీరాన్ని ఆవహించి అతని ద్వారా అతను తినే పదార్థాలని ఆ బ్రహ్మరాక్షసి తింటూ, ఆ భూతం తింటూ చంద్రరాయని పీడించడం మొదలుపెట్టింది. చంద్రరాయ్ తండ్రి ఎంతోమంది మంత్రగాళ్ళని పిలిపించారు, ఎంతోమంది వైద్యులు పిలిపించారు, కానీ లాభం లేకపోయింది. చంద్రరాయ్ తాలూకా ఆరోగ్యం క్షీణించసాగింది. తను మృత్యువుకి చాలా దగ్గరగా, జీవితం అవసాన దశలో ఉన్నాడు. ఇంతలో ఎవరో చెప్పారు, దగ్గరలో చైతన్య మహాప్రభు తాలూకా అనుచరుడైన లోకనాథ్ గోస్వామి తాలూకా శిష్యుడు నరోత్తమ్ దాస్ ఠాకూర్, ఆయన తాలూకా ఆయన్ని వేడండి, ఆయన కృష్ణ భక్తి పరాయణుడు, ఆయన కృప ఉంటే మీ అబ్బాయిని పట్టిన భూతాన్ని ఆయన వదిలించగలడు, అందుకని ఆయన ఆశ్రయించండి అని చెప్పారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు? నరోత్తమ్ దాస్ ఠాకూర్కి కబురు పంపించారు, మీరు ఇక్కడికి వచ్చి మాకు సహాయం చేయవలసింది, మీకు ఎంత ధనం కావాల్సి అంత ధనం ఇస్తాం. నరోత్తమ్ దాస్ ఠాకూర్ అనుచరులందరూ అన్నారు, స్వామి మీరు వెళ్ళొద్దు, వాళ్ళు పరమ దుర్మార్గులు. గంగనారాయణ చక్రవర్తి మిగిలిన వాళ్ళంత దుర్మార్గులు, పట్టపగలు ప్రాణాలు తీసే ప్రాణాంతకులు, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్ళడం అంటే నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏమన్నారు, ఒకళ్ళు మన తాలూకా సహాయం కోరుతున్నప్పుడు మనం నిరాకరించకూడదు, మనకు భయపడాల్సిన అవసరం ఏముంది, అందుకే నేను వెళ్తానని చెప్పి నరోత్తమ్ దాస్ ఠాకూర్ వెళ్ళారు. వెళ్తే ఈ భూతం వల్ల పీడింపబడి చంద్రరాయ్ దగ్గర మృత్యు కుహరంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు నరోత్తమ్ దాస్ ఠాకూర్ కృష్ణుని ప్రార్థించి ఏం చేశారు? చేతిలో నీళ్ళు తీసుకుని చంద్రరాయ్ మీద చల్లారు. చల్లగానే ఆ భూతం నరోత్తమ్ దాస్ ఠాకూర్ కాలు పడి చంద్రరాయ్ శరీరం నుంచి విముక్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుని ఆ భూతం వెళ్ళిపోయింది. చంద్రరాయ్ తాలూకా ఆరోగ్యం పూర్తిగా చేకూరింది. ఎప్పుడైతే నరోత్తమ్ దాస్ ఠాకూర్లో ఆ ప్రేమను చూశాడో, తను ఎంత పతితుడైనప్పటికీ కూడా తన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తనకి సహాయం చేసిన నరోత్తమ్ దాస్ ఠాకూర్ మీద తనకి గురుభావం బాగా పెరిగింది. పూర్వ జీవితానికి స్వస్తి చెప్పి నరోత్తమ్ దాస్ ఠాకూర్ తాలూకా పాదాలను ఆశ్రయించాడు. నరోత్తమ్ దాస్ ఠాకూర్ వద్ద నుంచి మంత్రాన్ని స్వీకరించాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. రోజు ఈ హరే కృష్ణ మంత్రం జపించడం, కృష్ణుడి నైవేద్యం చేయడం, నైవేద్యం పెట్టడం, ఆ పెట్టిన నైవేద్యం మాత్రమే తినడం, భక్తులకి సేవ చేయడం, సంకీర్తన చేయడం. చంద్రరాయ్ పూర్తిగా మారిపోయాడు నరోత్తమ్ దాస్ ఠాకూర్ వలన. రాజుకు తెలిసింది అది. ఇంతకాలం నన్ను చాలా బాధ పెట్టాడే, ఇప్పుడు మారిపోయాడు అంటున్నారు అని చెప్పి రాజు ఏం చేశాడు? వెంటనే తన సైనికులను పంపించాడు, తన్ని బంధించి తీసుకురమ్మని. సైనికులు వచ్చారు,
చంద్రరాయ్ ఏమాత్రం ప్రతిఘటించలేదు, చేతులు చాపాడు, తన సంఖ్యలు వేసి తీసుకెళ్ళిపోయారు. నేను నిజంగా పతితుడినే, మా గురువుగారి కృప వల్ల నేను మారాను. నిజమైన భక్తుడు ఎవరు? తితిక్షవ కరుణిక సుహృద సర్వదేహినాం. కరుణ ఉండాలి, సుహృద సర్వదేహినాం, అన్ని జీవరాశుల పట్ల స్నేహభావం కలిగి ఉండాలి. తితిక్ష అంటే సహనం కలిగి ఉండాలి. చంద్రరాయ్ అటువంటి భక్తుడు అయ్యాడు. శుద్ధ భక్తుని తలక లక్షణాలు అతనిలో గోచరించసాగాయి. అందుకని ఎప్పుడైతే సైనికులు వచ్చారో, నిజమే గతంలో నేను చాలా తప్పులు చేశాను, నా గురువుతాలు కృప వల్ల నేను మనిషిగా మారాను, గతంలో నేను మృగాన్ని, హరే కృష్ణ మహామంత్రం చాలా ఉత్తమమైనది, నా గురువు ఆయన కృప వల్ల కదా నేను ఇలా మారింది అని చెప్పి, నేను చేసిన పాపాలకు నిష్కృతి లేదు, నన్ను తీసుకెళ్ళండి, నాకు ఏమైనా శిక్ష వేయండి అన్నాడు. తీసుకెళ్ళి రాజు ముందు నిలబెట్టారు. రాజు వెంటనే జైల్లో పెట్టమని ఏం చెప్పాడు? మన ఇంతకాలం వ్యక్తి బాధపడ్డాడు, ఇప్పుడు నటిస్తున్నాడు, అందుకని మీరు అతను కొట్టండి, చనిపోయే వరకు కొట్టండి, కష్టమైన పని చేయించండి. ఈ సంగతి తెలిసి రేపు దొంగతనాలు చేయడానికి బందిపోటుగా మారడానికి సాహసించడు, అందుకని దీనికి కఠిన కారాగార శిక్ష విధించండి అని చెప్పి రాజు ఆదేశించాడు. చంద్రరాయని జైల్లో పెట్టారు, కొడతారు, అతని చేత కష్టమైన పనులని చేయిస్తారు, రాళ్ళు మోయిస్తారు. కానీ చంద్రరాయ్ మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు, నిరంతర కృష్ణనామ స్మరణ చేస్తాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ సంగతి తండ్రికి తెలిసింది. చంద్రరాయని కొడుతున్నారు, కష్టమైన పని వేస్తున్నారు, తిండి సరిగ్గా పెట్టట్లేదు, మీ అబ్బాయి తాలూకా శరీరం క్షీణించిపోతుంది, ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు. వెంటనే తండ్రి హృదయం వెలవెల్లాడింది. ఎలాగైనా కొడుకుని ఈ కారాగారం నుంచి బయటికి తెప్పించాలని పథకం వేయడం మొదలుపెట్టాడు. ఒక తాంత్రికుడిని పిలిచాడు. ఆ తాంత్రికుడు ఏమన్నాడు? ఏ గదిలో అయితే చంద్రరాయ్ అంటాడో ఆ గది నుంచి మీ ఇంటి వరకు ఒక సొరంగం తవ్వండి అన్నాడు. వీళ్ళందరూ ఏం చేశారు? చంద్రరాయను జైలు గది కింద నుంచి చంద్రరాయ్ ఇంటి వరకు సొరంగం తవ్వారు. వచ్చే అమావాస్య నాడు నేనేం చేస్తాను? కాళికాదేవికి ఉపాసన చేస్తాను. అతను మీ అబ్బాయి చంద్రరాయ సొరంగంలో ప్రవేశించాలి. ప్రవేశించినప్పుడు నేనేం చేస్తాను? మంత్రం వేస్తాను. మంత్రం వేసినప్పుడు కాపలా ఉన్న సైనికులందరూ నిద్రపోతారు. నేను వేసిన పథకం పనిచేయాలంటే నేను ఇక్కడ కూర్చుని చండీదేవి జపం చేస్తాను. మీ అబ్బాయి కూడా ఆ చండీ కాళికాదేవి తాలూకా మంత్రాన్ని తను జపం చేయాలి. చేసినప్పుడే తను ఈ సొరంగంలో నడుస్తున్నంతసేపు ఎవ్వరూ నిద్రలోంచి మేల్కోరు, నిద్రపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను మంత్రాన్ని ఆపేస్తాను, మీ అబ్బాయి ఆపేయచ్చు, అప్పుడు వాళ్ళు మేల్కొంటారు, అప్పటికే మీ అబ్బాయి మీ ఇంటికి చేరుకుంటాడు. ఇది బాగానే ఉందా అంటే వాళ్ళ నాన్న అతనికి చాలా డబ్బులు ఇచ్చాడు, చాలా బాగుంది అన్నాడు. వెంటనే ఒక మెసేజ్ పంపించాడు చంద్రరాయ్కి. నాయన, ఈ వచ్చే అమావాస్యకి ఇలా ఏర్పాట్లు చేశాను, నీ జైలు కారాగారంలో నీ గది కింద ఒక సొరంగం తవ్వే మేము, నువ్వు చేయాల్సిందన్నా ఒకటే, ఏమిటి? ఆ సొరంగంలో దిగి కాపలాదారులు ఎవరూ లేవకుండా ఉండడానికి నువ్వు నడుస్తున్నంతసేపు ఈ కాళికాదేవి మంత్రం జపించవయ్యా, నువ్వు వెనక్కి వచ్చిన తర్వాత ఆపేసాయి, ఒక్కసారే జపించు అంటే చంద్రరాయ్ ఏమంటున్నారు? ఇప్పుడు నేను దీక్ష తీసుకున్నాను, నా గురువు ఉన్నారు. నా గురువు ఎవరు? నరోత్తమ్ దాస్ ఠాకూర్. ఆయన ఎవరు? కృష్ణలోకంలో గోపికల క్రింద ఉండే మంజరి. అటువంటి వ్యక్తి దగ్గర నేను దీక్ష తీసుకుని ఇప్పుడు ఆయన ఇచ్చిన మంత్రం కాకుండా వేరే మంత్రం నన్ను జపం చేయమంటున్నా? చేయను. ఒక్కసారి అంటున్నావా? ఒక్కసారి కూడా చేయను. నేను నా గురువు తాలూకా దాసుడిని. ఈ జీవితం, ఈ శరీరం క్షణభంగురం, ఏ క్షణంలోనే ఎగిరిపోవచ్చు. నా గురువు కృప వల్ల కదా ఇదంతా నాకు తెలిసింది. అది మాని ఈ తాత్కాలిక లాభం కోసం వేరేది చేయమంటావా? నేను చేయలేను. నా గురువుకి నేను ద్రోహం చేయలేను. ప్రాణం పోతుందా? ప్రాణం ఉండడం పోవడం అనేది కృష్ణుని మీద ఆధారపడి ఉంది, మా గురువు తల కృప మీద ఆధారపడి ఉంది, అంతేగాని మానవ యత్నం మీద కాదు. నేను చేసిన పాపాలకి ఇప్పుడు జరుగుతున్న శిక్ష చాలా చిన్నది. అందుకని నాన్న క్షమించండి, నేను మాత్రం వేరే మంత్రాన్ని జపించలేను, మీరు చెప్పిన మార్గాన్ని పాటించలేను. స్వరంగం అలాగే ఉంది. అమావాస్య వచ్చింది, చంద్రరాయ్ మాత్రం స్వరంగంలో ప్రవేశించడం లేదు, ఆ మంత్రం జపించడం లేదు, నరోత్తమ్ దాస్ ఠాకూర్కి ద్రోహం చేయడం లేదు. తండ్రి బాధపడ్డాడు, కానీ ఏం చేస్తాడు? రోజు కొడుతున్నారు, కానీ కొడుతున్నా చంద్రరాయ్ హృదయం, ఆహా నా గురువు ఎంత గొప్ప ఆయన,
నాకు కళ్ళు తెరిపిస్తున్నారు అని చెప్పి వాళ్ళు కొడుతున్నప్పుడల్లా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే అని చెప్పించడం మొదలుపెట్టాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం, చుట్టూ ఉన్న ఖైదీలను కూర్చోబెట్టుకోవడం, సాయంత్రం కృష్ణనామ సంకీర్తన చేయడం. కృష్ణుడికి కృష్ణనామానికి తేడా లేదు. కల్మష నాశన మంత్రం, హృదయాల్లో ఉన్న కల్మషాలని నాశనం చేసి కృష్ణ ప్రేమ ఇచ్చే మంత్రం హరే కృష్ణ మహామంత్రం. ఏమైంది? ఖైదీలు నిర్మలంగా ఉన్న చంద్రరాయని చూశారు, అతని ప్రవర్తన చూశారు. చంద్రరాయ అందరినీ కూర్చోబెట్టిన నాయనలారా, మీరు శరీరం కాదు నాయనలారా, మీరు ఆత్మలు. మనందరికీ కృష్ణుడే తండ్రి, కృష్ణుడే తల్లి, కృష్ణుడే మనకి ప్రాణం ఇచ్చిన ప్రాణదాత. కాబట్టి కృష్ణు గురించి నేర్చుకోండి అయ్యా, కృష్ణ గురించి తెలుసుకోండి అయ్యా అని చెప్పి పొద్దున్న సాయంత్రం కలిపి ఆ సాయంత్రం అందరినీ ఖైదీలను కూర్చోబెట్టుకుని తను ఏం చేశాడు? కృష్ణనామ సంకీర్తన చేయడం మొదలుపెట్టాడు. సో వీళ్ళందరూ ఖైదీలందరూ కూడా సాయంత్రం ఏం చేసేవారు? వాళ్ళ తలక చెడు అలవాట్లు మాని చంద్రరాయతో కలిసి సంకీర్తన మొదలుపెట్టారు. అనంత కాలంలోనే వాళ్ళ హృదయాల్లో కల్మషాలు కూడా తొలగిపోయి వాళ్ళు శుద్ధ భక్తులయ్యారు. అంతేకాదు ఈ జైలు అధికారులు కూడా వాళ్ళు కూడా మారిపోయారు. జైలు వైకుంఠమైంది. వాళ్ళు కొట్టడం మానేశారు చంద్రరాయ్ వాళ్ళకి పొద్దున్న సాయంత్రం భగవద్గీత నేర్పడం మొదలుపెట్టారు. ఒకరోజు ఏమైంది? రాజుకి ఒక కబురు పంపించారు. రాజా, మీకు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు, చంద్రరాయ్ జైలునంతటినీ వైకుంఠం కింద మార్చేశారు. రాజుకి నమ్మశక్యం కాలేదు. రాజు వచ్చి చూసారికి ఏమవుతుంది? తాళాలు కొడుతున్నారు కొందరు. ఈ ఖైదీలు ఎగిరెగిరి నాట్యం చేస్తున్నారు. ఆనందంలో ఆ తన్మయత్వంలో మునిగిపోయి నేను కృష్ణుడికి 2 చేతులు ఎత్తి మనసారా హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే పాడుతున్నారు. రాజుకి ఒక్కసారి భావవేశం వచ్చింది. ఏంటిది? ఇది సాధ్యమా, సంభవమా అనేసి రాజు కూడా ఆ కీర్తనలో పాల్గొన్నాడు. కీర్తన అయింది. రాజు వెంటనే వచ్చి చంద్రరాయ పాదాల మీద పడ్డాడు. నేను నీ గురించి చాలా తప్పుగా అంచనా వేసానయ్యా, తక్కువ అనుకున్నాను, క్షమించు, నువ్వు శుద్ధ భక్తుడు అని. నేనేం చేయను రాజా? భక్తి మానవ జీవితానికి ఒక ధ్యేయంగా ఉండాలి. ఆత్మ తాలూకా లక్షణం పరమాత్మకు సేవ చేయడం, జీవన తాలూకా లక్షణం కృష్ణుడికి సేవ చేయడం, భగవంతుడికి సేవ చేయడం. ఎవరు రాజు, ఎవరు ఖైదీ, ఇవన్నీ తాత్కాలికమైన ఉపమానాలు. దీస్ ఆర్ ఆల్ టెంపరీ డిజిగ్నేషన్స్. ఇవన్నీ క్షణకాలం ఉంటాయి. వాస్తవం ఏంటి? భగవంతుడే మనందరినీ మెయింటైన్ చేసేది. కృష్ణుడి తాలూకా శరణం మీరు కూడా తీసుకోండి, మీ జీవితం కూడా ఆనందమయం అవుతుంది అని చెప్పి చంద్రరాయ్ ఏం చేశారు? చంద్రరాయ్ రాజుకి కృష్ణ మంత్రం ఉపదేశించారు. వెంటనే రాజు కూడా కృష్ణ మంత్రాన్ని తీసుకుని కృష్ణ మంత్రాన్ని జపం చేయడం మొదలుపెట్టారు. సో జైలు పూర్తిగా వైకుంఠంగా మార్చినందుకు చంద్రరాయని జైలు నుంచి విడుదల చేశారు, ఇంటికి పంపించారు. సో చంద్రరాయ్ ఏమంటున్నారు? ఇది నా గొప్పతనమా? కాదు, మా గురువుగారి తాలూకా పాదపద్మాల తాలూకా గొప్పతనం. అందుకని ఆ గురువుని ద్రోహం చేయడానికి చంద్రరాయ్ ఒప్పుకోలేదు. గురువు చూసినా చూడకపోయినా పరివర్తన గురువు ద్వారా వచ్చింది కాబట్టి నేను గురువుని ఎప్పుడు ద్రోహం చేయలేనని చెప్పి అలా జీవనం సాగించాడు. కాబట్టి తనకి సక్సెస్ లభించింది, తను విజయవంతమయ్యాడు. ఇదే మార్గంలో ఇంకో వేరే కథ. గురువు మనకేం చెప్తే మనం దాన్ని మన జీవిత ధ్యేయంగా తీసుకోవాలి. శ్రీరంగంలో బ్రాహ్మణుడు ఉన్నాడు. వాళ్ళ గురువుగారు ఏమన్నారు? పూర్వకాలం అంతా సంస్కృతం చెప్పేవారు పూర్వకాలం. ఈ బ్రాహ్మణుడి సంస్కృతం రాదు. మళ్ళీ గురువుగారు ఏమన్నారు? నాయన, నువ్వు రోజు భగవద్గీత 18 అధ్యాయాలు చదువు నాయన. అలాగే మరి సంస్కృతం రాదే, 18 అధ్యాయాలు ఎలా చదవగలడు? ఆయన వచ్చిరాని భాషలో ప్రపద అంటారు, వచ్చిరాని భాషలో చదువుతూ ఉండేవాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వెక్కిరిస్తుండేవారు. ఇవాళ ఏ శ్లోకం చదువుతున్నావు నువ్వు? వాళ్ళందరికీ తెలుస్తాను సంస్కృతం రాదని. అంటే వాళ్ళందరికీ నాకు సంస్కృతం రాదు, కానీ మా గురువుగారు చెప్పారు మరి చదవాలి, అందుకని చదువుతున్నాను అని బ్రాహ్మణుడు చెప్పేవాడు. సో తనకి చదువు రాకపోయినా సరే గురువు తాలూకా ఆ ఆజ్ఞ మీద తనకి విపరీతమైన నమ్మకం.
గురువు నాకు ఈ సూచన చేశారు కాబట్టి నేను చేసి తీరాలి, వచ్చినా రాకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా. అతనికి ఆ సంస్కృతంలో పాండిత్యం లేదని తెలిసి ప్రతి వాళ్ళు రోజు వచ్చి వెక్కిరిస్తుండేవారు. కానీ వ్యక్తి ఏనాడు తను తప్పు పట్టుకోలేదు. చైతన్య మహాప్రభు ఈ దక్షిణ భారతదేశ యాత్రకి వచ్చి తిరుపతిని దాటి శ్రీరంగం వెళ్ళారు. రంగనాథ స్వామి ఆలయంలో ప్రవేశించారు. చైతన్య మహాప్రభు అంటే శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నహి అన్య. రాధాకృష్ణులు చైతన్య మహాప్రభు వేరు కాదు. వాళ్ళిద్దరూ కలిసి ఉంటే అది చైతన్య మహాప్రభు, వాళ్ళిద్దరు వేరుగా ఉంటే రాధాకృష్ణులు. చైతన్య మహాప్రభు సంకీర్తన చేస్తూ 2 చేతులు ఎత్తి శ్రీరంగం ఆలయంలో ప్రవేశించారు. అప్పటికి చతుర్మాసం ప్రారంభమైంది. 4 నెలలు శ్రీరంగంలోనే గడిపారు. ఒకరోజు గుడిలో ప్రవేశించినప్పుడు ఒక మూల ఈ బ్రాహ్మణుడు చదువుతుండడం చూశారు, భగవద్గీత చదువుతుండడం. వెంటనే చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి వెళ్ళారు. బ్రాహ్మణ, ఏం చదువుతున్నావు నువ్వు అని అడిగారు. ఈ బ్రాహ్మణుడికి అర్థమైంది, అందరిలాగా చైతన్య మహాప్రభు ఏమీ వేళకోళంగా అడగట్లేదు. రెండోది, చైతన్య మహాప్రభు విపరీతంగా చాలా అందంగా ఉన్నారు, ఆయనలో ఆ బ్రహ్మ తేజస్సు వెలువడుతుంది. అంటే వెంటనే ఈ బ్రాహ్మణుడు చాలా వినయంగా నమస్కరించి అన్నాడు, స్వామి, నాకు పాండిత్యం లేదు, సంస్కృతం రాదు, కానీ మా గురువుగారు ఏం చేశారు, నాకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. నాయన, రోజు నువ్వు భగవద్గీత 18 అధ్యాయాలు చదువు నాయన. వచ్చినా రాకపోయినా మా గురువుగారి తాలూకా ఆజ్ఞను పాలించడం కోసం నేనేం చేస్తున్నాను, ఈ భగవద్గీత చదువుతున్నాను. మరి నీకు సంస్కృతం రాకపోతే, అందులో ఏముందో తెలియకపోతే మరి ఎందుకు నీ కంట్లోంచి కళ్ళనీళ్ళు కారుతున్నాయి, కన్నీటి బాష్పాలు వెలువడుతున్నాయి అంటే ఆ వ్యక్తి అన్నాడు, స్వామి, ఈ ఈ భగవద్గీత కవర్ పేజీ మీద ఎప్పుడు కృష్ణుడిని అర్జునుడిని చూసినా నా మనసులో ఈ భావం వస్తుందండి. కృష్ణుడేమో భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం. అటువంటి భగవంతుడు తన భక్తుడి మీద ఎంతో ప్రేమ కొద్దీ ఆయన ఏం చేశాడు, ఆ భక్తుడికి రథసారథి అయ్యాడు. భగవంతుడికి అలా సారథి అవ్వాల్సిన అవసరం లేదు, కానీ భక్తుడి మీద భగవంతుడికి ఎంత ప్రేమ ఉంటుందంటే అవ్యాజమైన ప్రేమ. ఆ ప్రేమ ఉండడం వల్ల తను చివరికి తన భక్తుడికి సారథిగా సేవ చేయడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఎప్పుడు నేను ఈ ఈ చిత్రాన్ని చూసినా సరే ఆ భగవంతుడి తాలూకాకి నా మనసు ఏమో ఆనందంతో ఉరకలెత్తు ఉంటుంది. అందుకని ఆ భగవంతుడి కృపకి నా కంట్లోంచి నీళ్లు వెలువడుతుంటాయండి అని చెప్పాడు. చైతన్య మహాప్రభు అన్నారు, నువ్వు భగవద్గీత చదువుతున్నావు, నీకు అసలు విషయం అర్థమైంది. ప్రభుపాద అంటారు, ఆ ఊళ్ళో ఎంతోమంది భగవద్గీతని పూర్తిగా పఠించే స్కాలర్లు ఉన్నారు, వాళ్ళకి పూర్తిగా భగవద్గీత మీద పాండిత్యం ఉంది, కానీ వాళ్ళు ఎవరికి చైతన్య మహాప్రభు కృపరంభించలేదు. వెంటనే చైతన్య మహాప్రభు ఏం చేశారు, కృష్ణ రూపం చూపించారు, తన దర్శనం ఇచ్చారు. ఈ వ్యక్తి చూశాడు, చేతిలో మురళి, నల్లగా నీలమేఘ ఛాయతో కృష్ణుడు పీతాంబరం ధరించున్నాడు. వెంటనే ఆ వ్యక్తి స్పృహపడ్డాడు. పడినప్పుడు చైతన్య మహాప్రభు ఎవరికి చెప్పొద్దని చెప్పి ఆశీర్వదించారు. అందుకని పాండిత్యం అన్నది మన కృష్ణునికి దగ్గరికి చేర్చదు.